హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. మీరు చూస్తున్నారు రామ్ ఎలక్ట్రికల్స్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో వచ్చేసి నర్సరీ అనేసి గవర్నమెంట్ ప్రాజెక్టు. నర్సరీ దగ్గర ఒక వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఏ విధంగా చేయాలి, అలానే ప్యాచ్ వర్క్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పైప్ లైన్ యొక్క పగిలినాయి, ప్యాచ్ వర్క్లు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు నల్ల ట్యాంక్. ఆ ట్యాంక్ యొక్క కనెక్షన్ అనేది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఇది వచ్చేసరికి 5000 లీటర్స్ వాటర్ ట్యాంకి. ఇది వచ్చేసరికి నర్సరీ చెట్ల పెంపకం కోసం అనేసి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి మన 2 ఇంచుల ఐరన్ పైపు ఫ్రెండ్స్. ఇది దీంతో మనం ఈ యొక్క ట్యాంక్కి హోల్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి 2 ఇంచుల ట్యాంక్ నెప్పల్స్ అనేటివి పట్టడం కోసం అనేసి ఈ విధంగా వేడి చేసేసి మనం పెట్టడం జరిగింది. హోల్ వచ్చేసరికి దానికి ఈ హోల్ పెట్టేది మాత్రం వీడియో తీయలేకపోయినా ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ట్యాంక్ నెప్పల్స్ యొక్క నట్టు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది అవతల పక్క వచ్చేసరికి వాచర్ వేసేసి మనం ఆ నట్ అనేది టైట్ చేయాల్సి ఉంటుంది ఫుల్ టైట్గా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది 2 ఇంచులది ట్యాంక్ నెప్పలు. దీనికి ఒక FT అనేది PVCది ఉండడం జరిగింది, 2 ఇంచులదే. ఈ లైన్కి వచ్చేసరికి మనం కనెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 2.5 పైప్ లైన్ మొత్తం ఇక్కడ నుంచి కూడా మనకి అక్కడ దాకా ఉండడం జరిగింది. ప్లస్ ఇది వచ్చేసరికి మోటార్ లైను. మీరు అదొకటి అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇది మోటార్ లైను ప్లస్ ఇల్లనే మనకి ట్యాంక్ యొక్క అవుట్లైన్ అనేది పోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే కనుక మనకి ట్యాంక్ యొక్క అవుట్లెట్ ఇన్లెట్ మొత్తం వచ్చేసరికి ఈ యొక్క పైప్ లైన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ విధంగా మనం అయితే లైన్ వేసేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనం శివాన్ లోపలి దింపేసి ట్యాంక్ నెప్పల్స్ అనేటివి ఫిట్ చేయించడం జరుగుతుంది లోపల పక్క. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం లోపల పక్క పైప్ లైన్ చేసేసి ఫుల్ టైట్గా అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ అనేది ఏ మాత్రం కూడా లీకేజ్ కాకుండా ఫుల్ టైట్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ట్యాంక్ నెప్పల్ మొత్తం ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత దీనికి మనం టెప్లాన్ టేప్ అనేది వేసేసి ఫుల్ టైట్గా ఈ యొక్క FTA కూడా ఫుల్ టైట్గా ఎక్కియాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ వాటర్ అనేది కూడా మనకి చుక్క చుక్క అనేది పడడం జరుగుతుంది. అలా కాకుండా మనకి టెఫ్లాన్ టేప్ వేసేసి గమ్ వేసి టైట్ చేసినట్లయితే కనుక ఫుల్ టైట్గా అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఫిట్టింగ్స్ కూడా మనం అన్నీ తెప్పియడం జరిగింది ఫ్రెండ్స్, కొన్ని అక్కడ ఉండిపోవడం జరిగింది. ఈ విధంగా మొత్తం టెఫ్లాన్ టేప్ అనేది వేయాల్సి ఉంటుంది. మొత్తం వేయడం జరిగింది ఫ్రెండ్స్, కొంచెం అనేది కట్ చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా మొత్తం UPVC ఫ్రెండ్స్. ఆ యొక్క సాల్వెంటు ప్లస్ ఈ యొక్క ట్యాంక్ నెప్పల్స్ వచ్చేసరికి కూడా UPVC యూజ్ చేయడం జరుగుతుంది. UPVC టు అలానే మనకి PVC FT అనేది ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ట్యాంక్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. హోల్ పెట్టేసి ట్యాంక్ నెప్పల్ ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మోటార్ లైను ప్లస్ ట్యాంక్ యొక్క అవుట్లైన్ కింద మనం దీన్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఒక T అనేది ఇక్కడ వేసేసి ఒక డమ్మీ అనేది పైకి లేపడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళు ఇక్కడ ఇంకొక ట్యాంక్ పెట్టుకున్నా కానీ ఈ గద్దె మీద మనకి యూజ్ అవుతుంది అన్న ప్రకారంగా ఈ యొక్క డమ్మీ అనేది పైకి లేపడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా అక్కడ ట్యాంక్ వరకు ఒక పైప్ ముక్క అనేది ఇప్పుడు కట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మొత్తం కట్ చేసేసి మనం అక్కడ పెట్టడం జరుగుతుంది. ఒక వాలు దీనికోసం అనేసి పాత పైపులకు గాను కొత్త పైపులకి కొంచెం ఫిట్టింగ్ అనేది లూజ్ ఉంది ఫ్రెండ్స్. అందుకనే ఇందాకలా యాక్సె బ్లేడ్ పెట్టి పైపుని అనేది గీకడం జరిగింది.
ఫిట్టింగ్ అనేది కొంచెం లూజ్ ఉండిపోవడం జరిగింది. పర్లేదు, గమ్ వేస్తే మనకి ఫుల్ టైట్గానే అతుకుతుంది ఒక 2 minutes ఆగితే కనుక. ఓకే, ఈ విధంగా ఎక్కించిన తర్వాత ఇక్కడ మనం మెజర్మెంట్ చూసేసుకొని ఇక్కడ కూడా కొంచెం కట్ చేయడం జరుగుతుంది, ఒక ఎల్బో పెట్టేసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 ఇంచుల నుంచి 2.5 రెడ్యూసర్ అనేది పట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ట్యాంక్ నుంచి వెళ్ళి మోటార్ ఈ లైన్ ఉంది కదండి ఫ్రెండ్స్, ఈ లైన్కి మనకి 2.5 నుంచి 2 ఇంచుల రెడ్యూసర్ కూడా తెప్పియడం జరిగింది. ఓకే, ఈ విధంగా చేసేసుకొని ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ లైన్ వచ్చేసరికి బోర్ మోటార్కి ఉండడం జరిగింది. ఈ యొక్క పైప్ లైన్ బోర్ మోటార్ దగ్గర నుంచి వెళ్ళి కూడా మనకి ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. ఇన్ని రోజులు వచ్చేసరికి వీళ్ళు డైరెక్ట్ మోటార్ వేసేసి ఈ యొక్క వాల్స్ ద్వారా కొట్టేసుకోవడం జరిగింది. నర్సరీ దగ్గర ఒక 4 వాల్స్ అనేవి ఉండడం జరిగింది. ఆ 4 వాల్స్లోకి వెళ్ళి కూడా ఆన్ చేసేసుకొని మోటార్ వేసి చెట్లకు అనేది కొట్టడం జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా మొత్తం వాటర్ అన్నీ ఇలా స్టోరేజ్ అయిపోయిన తర్వాత మోటార్ వేసి పట్టిన తర్వాత నెక్స్ట్ ఇళ్ళకి వెళ్ళి వీళ్ళు వాడుకునే విధంగా అనేది మనం ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్టోరేజ్ వాటర్ ట్యాంక్కి ఇది వచ్చేసరికి 5000 లీటర్ ఫ్రెండ్స్. ఇది ఒకటి గమనించాలి మీరు. ఈ ట్యాంక్ మాత్రం ఎటు కదిలించినా కానీ కదలడం లేదు అది. ఓకే, ఈ విధంగా మనం వాల్ కూడా 2.5 వాల్ పెట్టడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 2.5 to 2 ఇంచులు మనం ఇక్కడ ఒక రెడ్యూసర్ అనేది వేయాల్సి ఉంటుంది ఈ గ్యాప్లో వచ్చేసరికి. ఓకే, మనకు స్ట్రైట్గా ఉంది చూసేసుకొని ప్లస్ పైకి పోయేది వచ్చేసరికి మోటార్ నీళ్ళు పడదానికును ప్లస్ అలానే హెయిర్ పైప్ లేక మనకి యూజ్ అవ్వడం జరుగుతుందని చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్యూసర్ వచ్చేసరికి మనకి 2.5 రెడ్యూసర్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. దీనికోసం అనేసి ఒక చిన్న ముక్క అనేది కట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి లెంత్ కూడా ఏం లేదు, ఆ విధంగా కొంచెం చిన్న ముక్క కట్ చేసేసుకొని పెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. అలానే ఇక్కడ మనం గమ్మేసేసి ఈ రెడ్యూసర్ అనేది ఫుల్ టైట్గా ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ 5000 లీటర్స్ కాబట్టి మనకి ప్రెషర్ అనేది ఆ ఫోర్స్ మీద ఉండడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అనేది గమ్మేసేసి ఎక్కించుకున్నట్లయితే లీక్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి 5000 లీటర్స్ కాబట్టి ప్రెషర్ అనేది మనకి ఎక్కువ మోతాదులో ఉంటుంది. నెక్స్ట్ ఈ 2 ఇంచుల నుంచి 2 ఇంచులకి ఒక చిన్న ముక్క అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా మనకి రెడ్యూసర్ నుంచి వెళ్ళి ఎఫ్టీఏకి ఈ విధంగా ఒక చిన్న ముక్క పెట్టేసుకొని ఫిట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఎక్కేయడం జరిగింది. ఈ గ్యాప్లలో కూడా మనం ఈ యొక్క గమ్ సాల్వెంట్ అనేది ఫిల్ అనేది చేయడం జరుగుతుంది గ్యాప్లలో వచ్చేసరికి కూడా. ఓకే, మొత్తం అయిపోవడం జరిగింది ఇంతవరకు అయితే. నెక్స్ట్ ఇది వచ్చేసరికి హెయిర్ పైపు ప్లస్ అలానే మనకి వాటర్ అనేది పైదాకా కూడా పోయి పడే విధంగా కూడా మనకి ఇది అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. మీరు అది గమనించాలి. ఒకటే లైను మనకి మోటార్ నుంచి వద్దానికి ప్లస్ ఈ ట్యాంకుల నుంచి వాటర్ వెళ్ళిపోదానికి ఇదో లైన్కి మనకి అక్కడ బాల్ వాల్స్ అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక 4 బాల్ వాల్స్ అనేటివి ఉండడం జరిగింది చెట్లకు కొట్టడం కోసం అనేసి. మనకి ఎప్పుడన్నా అక్కడ వర్క్ చేసుకునేటప్పుడు వాల్స్ దగ్గర మనం ఈ వాటర్ అనేది రావద్దు అనుకుంటే కనుక ఈ యొక్క వాల్ అనేది బంద్ చేసుకున్నట్లయితే ఇక్కడ అనేది ఆగిపోవడం జరుగుతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం అయితే మ్యాక్సిమం అయిపోవడం జరిగింది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి ఒక చిన్న ముక్క ట్యాంకులకు అనేది వేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఒకటే లైను ట్యాంక్ యొక్క ఇన్లెట్ ప్లస్ అవుట్లెట్ అనేది ఈ విధంగా ఫిట్టింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ డమ్మీ ఇక్కడ ఇంకొక ట్యాంక్కి సేమ్ ఇలాంటి ట్యాంకే ఇక్కడ పెడతారన్నట్లుగా మనం పెట్టడం జరిగింది. ఆ ట్యాంక్కి కూడా మనకి ఇక్కడనే ఉంది ఫ్రెండ్స్, ఈ ట్యాంక్కి ఇక్కడ అనేది రావడం జరుగుతుంది, దానికోసం ఈ డమ్మీ. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మోటారు 3 HP మోటార్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఈ పైపులు 2.5 పైపులు వేయడం జరిగింది. పైప్ లైన్ వచ్చేసరికి డైరెక్ట్ ఈ ట్యాంకులకు అనేటివి పడ్డం కోసం అనేసి ఈ లైన్ వేయడం జరిగింది. అలానే ఇది అవుట్లెట్, ట్యాంక్ యొక్క అవుట్లెట్ మనకి స్ట్రైట్గా అక్కడ నర్సరీ దగ్గర ఒక 4 బాల్ వాల్స్ 1 ఇంచ్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ పట్టేసుకోవడం జరుగుతుంది వాళ్ళు. డైరెక్ట్ ఇది హెయిర్ పైప్ లెక్క యూజ్ అవ్వడం జరుగుతుంది మనకి. అలానే ట్యాంక్ యొక్క హెయిర్ పైప్ లాగా ప్లస్ వాటర్ పడడానికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసుకోవచ్చు. ఈ ట్యాంక్ యొక్క వాటర్ మాత్రం మోటార్లకు అయితే పోకుండా మనకి నాన్ రిటర్న్ వాల్ అయితే ఉంది ఫ్రెండ్స్ అక్కడ మోటార్ దగ్గర. ఈ విధంగా ఒకటే లైన్కి ట్యాంక్ యొక్క ఇన్లెట్ అలానే అవుట్లెట్ అనేది ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నా మ్యాక్సిమం అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ప్యాచ్ వర్క్లు ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ వీటిని ఏ విధంగా ఎక్కియాలి, అలానే ఈ టెక్నిక్ వచ్చేసరికి ఒక కంప్లీట్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది, నెక్స్ట్ కూడా చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.